చేతులు జోడించి గోవిందన్నాడు. గోవింద ఓంబాయ్ 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 అన్నారు. ఒట్టిగా అసలవారు భార్య వస్తుంది. ఒట్టిగా అసలవాడే భార్య వస్తుందా? అలాగన నాయన మంగాదేవి చక్కగా కంగనపడుతుంది. మంగాదేవి సారీ కౌలు పెట్టి మంగాదేవి తల్లి గారు మంగాదేవికి జిబులు చెప్తాడా. అమ్మ మంగరాజు అమ్మ నన్ను చూసినట్టు అత్తీనక్కడ చూడు, మీ నాన్నను చూసినట్టు మామీనక్కడ చూడు, నన్ను చూసినట్టు అత్తయ్యనక్కడ చూడు, మామను చూసినట్టు మామీనక్కడ చూడు. మంగరాజు అమ్మ ఇరుగు పొరుగులతోని ఇట్టమ గుండల మంగ అవును కలిసి మలిసి ఉండాలో కయ్యాల అసలు వద్దు. ఇరుగు పరుగులతోటి ఇష్టమ గుండల మంగ నాతోటి కయ్యాలి అసలొద్దు. ఒకరా పిల్లల మీద సయ్యయ్యా బాకు అవును తల్లులు వస్తారు అల్లర చేస్తారు. పిల్ల మీద చెయ్యసలేకు అరుగులు వస్తారు పరుగులు చేస్తారు. నీకు తోడెవరమ్మా నీకు నీడ ఎవరమ్మా అంటా ఉన్నదట మంగాదేవి తల్లి గారు. అప్పుడు మంగాదేవి తల్లి గారు అలాగే జిబుజులు చెప్తుంటే మంగరాజు నువ్వు వడుచున్నారా కళ్ళు దాటల్లా పోకు, ఇది నీకు అపజయము గారాల మంగ కళ్ళు దాటల్లా పోకు, అది నీకు అపజయము గారాల మంగ. మీరు 2 రోకలు కింద ఆల్చేసారండి. నేను వచ్చి పైకి నిలబెట్టాను కదా, వాల్చున్న రోకలు దాటెళ్ళిపోకూడదు. అంటే ఎవరైనా కడిల్లు ఉన్నవారు పేరంటాలు లేకపోతే రోకలు పేరంటాల కింద ఎడతారమ్మా. వాల్చున్న రోకళ్ళు దాటెళ్ళబోకు తల్లి, పొద్దు తేపదు గడప పొంచుండ పోకు, పొద్దు తేపదు గడప పొంచుండబోకమ్మా. కొంతమంది ఉంటారండి, నీరు ఎండాల మాట లక్ష్మీదేవి ఎవరు ఇల్లు శుభ్రంగా ఉందో, ఎవరు ఓకలు శుభ్రంగా ఉందో ఒంగు తొంగు చూస్తుందండి. మనం ఉన్నామంటే కొన్ని బట్టలు అలా పడేస్తాం, సీపుగట్ట ఇలా పడేస్తాం, గిల్లు అలా పడేస్తాం. అటువంటి వారింట్లోకి ప్రవేశిద్దండి. 4 టైని చక్కగా కల్లాపేసి ముగ్గెట్టుకుంటారు చూడండి, అటువంటి వారింట్లోకి ప్రవేశిస్తా. అమ్మ మంగరాజు అమ్మ ఇదిలో నికురులు ఇప్పి దువ్వబాకు, ఇది నీకు అపజయము గారాల మంగ. మంది ఉంటారండి తల్లో సిక్కెట్టుకుని ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి దువ్వుకుంటూ ఉంటారు. తల్లో ఆడవారి తల్లో లక్ష్మీ రేఖ వెంటుకుంటుంది. ఆ వెంటికి కానీ జారిపోయిందంటే ఇటువంటి వారు ఎవరైనా దొక్కారంటే అష్ట కష్టాలు పాలవుతారమ్మా. రాజు సూర్య సంద్రులమ్మ శివ శివ నెయ్యన్నాలనుకో అవునా కేటి భూదేవి నీ తల్లనుకోవే, సూర్య చంద్రులమ్మ మీ అన్నాలనుకో, తుర్కీటి భూదేవి మీ తల్లి అనుకో. అంటే నా గర్భవాసాన పడ్డావు గాని నిండా 9 నెలలు నేను కన్నాను, నిన్ను ఎల్లప్పుడు మోసేది భూదేవి తల్లి అన్నారటండి. మంగాదేవికి ఇజ్జి బుద్ధులు చెప్పుకుంటా మంగాదేవి తల్లి గారు ఒక్కో దారబంధం దాటించి తీసుకొస్తుంది. ఆయన మంగాదేవి ముందెళ్తుంటే లోపాడి దర్భతలు సేకడైపోతున్నాయి, లక్ష్మీదేవి వెనకాల వెంబడి ఇచ్చేస్తుంది. ఈ లోపల మీ తల్లి గారు మంగాదేవి తల్లి గారు ఇల్లు మీద నట్టయింది. అప్పుడు మంగాదేవి అంటదట, అమ్మా నువ్వు నా గర్భవాసాన్ని ఎలా జన్మాలయ్యేవో తల్లి, ఎలాగ పుట్టేవో నేను చెప్తాను ఆలకించమ్మా. అమ్మా మంగారాజు నేను 1 నోములోసి నేను కొడుకుని గన్ననురా, నేను 2 నోములోసి నిన్ను గన్నాను, నామలలోసే కొడుకును కన్నాను, 100 నోములు దోసే నిన్ను కన్నాను. అమ్మ మంగమ్మ తల్లి నేను మాగా పతి స్థానాలు మా పుణ్యానిధులు, అవునా మాగమంట
అంటే మంటలో పడ్డా కానీ సరితీర రోజులమ్మా. అటువంటి టయాన్ని నేను గోదావరి తానము చేసి నరుడు కంటపడకుండా ఇంటికొచ్చి దీపారాధన చేసి శివాలయంలోకి వెళ్ళి ఏకాత్రి వెలిగించేద్దాన్ని. అంతునా సంతునా గర్భవాసాన పడలేదమ్మా, గర్భవాసాన పడలేదు తల్లి. నేను పెళ్లిళ్ళని ప్రేమలకు పెళ్లిళ్ళు చేసేను. అవునా నేను ఒడిగిల్లేని ప్రేమలకి ఒడుగులు పట్టించా. పెళ్ళిళ్ళని ప్రేమలకు పెళ్ళిళ్ళు చేసాను, ఒడగల్లని ప్రేమలకు ఒడగల పట్టించు. పెళ్ళిని ప్రేమలకి పెళ్లి చేస్తానమ్మా, ప్రేమలకి ఒడగలు పట్టించాను. సంతునాను నా గర్భవాస పడలేదమ్మా, పడలేదు తల్లి. అవును మంగమ్మ తల్లి మంగ అన్ని దానాల్లో కల్లా దానం గొప్పదమ్మా, అన్నదానం గొప్పదమ్మా. మంగరాజు నేను అడిగడుగు సత్తరులు అవునా అన్న పెట్టించి పడ్డావే నా తల్లి నా గర్భమందు అడగడగో సత్రాలు అన్నా పెట్టించు. పడ్డావే నా తల్లి నా గర్భమందు. నిన్ను నిండా 9 నెలలు నిన్ను మోసడు మంగ. అవునా నిండా 9 నెలలు మోసాను మంగ. పడ్డావే నా తల్లు భూచక్ర మందు. నిండా 9 నెలలు నిండు మోసడు మంగ. పడ్డావే నా తల్లి నా గర్భమందు. గర్భవస్థాన పుట్టావు. అవును భూచక్ర మందు అందంగా ఉన్నావని 10,000 మంగని పెట్టాడమ్మా. 10,000 మంగాని పేరు పెట్టాను. అమ్మ మంగరాజు నిన్ను పెంచేను నిన్ను పెంచేను. శివ శివ నిన్ను పెంచి బండంకనకి పెళ్లి చేసేను. పెంచేనే నా తారు నిన్ను పెంచాను, పెంచి బండంకలకి పెళ్లి చేసాను. కుదిరైన కాపురం నీకు దొరకలేదు తల్లి, దొరకలేదు తల్లి. అలాగే మంగాదేవి తల్లి గారు మంగాదేవి అని ఉంటదట. ఏమని? అమ్మ మంగమ్మ తల్లి నువ్వు అత్తవారింటికి వెళ్ళిపోతున్నావు కదా. అవును తల్లి. అమ్మ మంగరాజు నువ్వు అత్తవారింటికి వెళ్ళిపోతున్నావు కదా. వెళ్ళిపోతున్నావా మంగరాజు? అమ్మా నా నట్టింట సిట్టడుగు లెవరేసుతారమ్మ. మంగరాజు నా నట్టింట సిట్టడిగిలే ఎవరేసుతారమ్మా? వేసుతారు తల్లి. అమ్మా అమ్మా తెల్లరగట్లు తెల్లారి గట్లు సిట్టడగో ఎవరేసుతారమ్మా. తెల్లరి గట్ల తెల్లారి గట్ల తెల్లరి గట్ల అమ్మా తెల్లారి గట్లమ్మ. ఇది ఇల్లాలేపే తద్దెవరుంటారు తెల్లరి గట్ల తెల్లారి గట్లమ్మ. ఈదులల్లాలిపి తద్దెవరు ఉంటారు. తెల్లారి గట్ల ఈదిలల్లాలేపి తద్దెవరు ఉంటారమ్మా? ఎవరుంటారు తల్లి? తల్లి మా ఇల్ల. తల్లి మా ఇల్ల. అవునమ్మా. మంగరాజు నువ్వు అత్తవారింటికి వెళ్ళిపోతున్నావు కదా. అవునమ్మా. నా నెత్తి మీదన పులుసు నాకు ఎవరేసుతారమ్మా. నాకు ఎవరేసుతారమ్మ గారాల మంగు పులసు ఎవరేసుతారమ్మ. ఎవరేసుతారమ్మ గారాల మంగ. వారింటికి వెళ్ళిపోతున్నా మంగ. అవునమ్మా. నెత్తి మీద పులుసు ఎవరేస్తారమ్మా మంగరాజు? అలాగంటే మంగమ్మ తల్లి అంటుందట. అమ్మా నేను తమ్ముడు మలికేని అమ్మా నేను మగవాడే నవ్వుతేరే కష్టాలే రావమ్మే దుఃఖాలే తమ్ముడు మలగేనే మగవాడేనైతేనా. కష్టాలు రావమ్మా దుఃఖాలు రావమ్మా. నేను తమ్ముడు మలికే మగవాడిని అయితే మీకు కష్టాలు రావమ్మా, ఈ దుఃఖాలు రావమ్మా. ఈ దుఃఖాలు రావమ్మా. అవునమ్మా. అంతా ఉన్నదన మంగాదేవి. మంగాదేవి తల్లి గారు పల్లకి తెచ్చిందండి. ఎంబో ఎమ్మోడ పల్లకలు ఇస్తున్నారు. మంగాదేవి పల్లకిలో కొలువు తీరిదట. మంగాదేవి తల్లి గారు మార్చపోయి కింద పడిపోయిందట. కింద పడిపోయి మంగాదేవి అన్నదట, అమ్మా నువ్వు వెళ్ళేటి దాన్ని ఊర్రా
నువ్వు వెళతావు గానమ్మా నువ్వు వెళ్ళేటి దానివి వెళ్తావు గానమ్మా మా ముచ్చికి ఏమో మరోసారి ఇడి తిరిగి వెళ్ళేదాడేవో వెళ్తావో గానమ్మా ముచ్చడమో మసాలో ఇడు తిరిగి చూడు ముచ్చుకమో మరోసారి ఇడి తిరిగి చూసమ్మా కన్నీరే ఒమ్మారి ముచ్చడమో మసాలో ఇడు తిరిగి చూసమ్మా కొలకల్లా కన్నీరు కుమ్మారేస్తేను కొలకొల్లా కన్నీరు నువ్వు కుమ్మారింతేనమ్మా కన్నా వారి పాపాలే తొలగిపోతాయి కొలకల్లా కన్నీరు కుమ్మారేస్తేనమ్మా కన్నవారు పాపాలు తొలగిపోతాయి అందరితో నీకు మాకు రుణం తీరిపోతుంది తల్లి తీరిపోతుందమ్మా అవునమ్మా అన్నదట మంగాదేవి తల్లి గారు మంగాదేవి పల్లకిలో కొలువు తీరిందట పల్లకిలో కొలువు తీరితే మంగాదేవి వెళ్తుంటే 3 సిగ్నాలు ఎదురొస్తున్నాయట ఏమిటండి అయ్యో మరి కొంత దూరమున వెళ్ళిన తర్వాత పుల్లాల కావిడే ఎదురొచ్చి మరి కొంత దూరము వెళ్ళిన తర్వాత పుల్లాల కావిడే ఎదురొచ్చినాడు దూరం వెళ్ళిన తర్వాత కుండల కావిడ ఎదురొచ్చిందట అవునండి మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎడమూట పెడమూట బ్రహ్మదాత ఎదురొచ్చారు మంగాదేవి తల్లి గారు చూసింది అవును అమ్మా నేను పెట్టిన ముహూర్తం మంచిది కాదేమో నేను మళ్ళీ ముహూర్తం పెట్టి మళ్ళీ పంపుతాడు తల్లి అంటే మంగాదేవి అంటుందట ఏమని అమ్మా నువ్వు నన్ను గానవు గాని నా రాతన గణలేదమ్మా అమ్మా నా బ్రహ్మ రాత్రి రాత్రి నాకు తప్పదు నన్ను కానవగాని నా రాతన కానాలేదమ్మా బ్రహ్మ రాసిన రాత నాకు తప్పదు తల్లా అంటే కన్నా కన్నా నా రాత కలేదమ్మా రాత రాళ్ళు మయమంటే ఊళ్ళు ఉందండి ఉందంటమ్మా అవునమ్మా రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అలాగని ఎంబో ఉండ పల్లకిలు ఎత్తారండి చుక్కల గది చూసి ఎక్కారు అవకొందరు గట్టి ఎదిగారు మోకాల పర్వతం మోగుతారు మహానుభావుడు స్వాములు వారి గుళ్ళో జయగంటల కనకన మోగుతున్నాయి మహానుభావుడు భూజీ మోతకి మహానుభావుడు గుళ్ళో జయగంటల మోగుతున్నాయి భూజీ వాళ్ళు అనుకుంటున్నారట మహానుభావుడు స్వామికాలు చేస్తున్న మంగాదేవి బుర్రకు ఒక బహుమతి ఇస్తాడు అలాగని దరువు మార్చి దరువు వాడుతున్నారట వస్తుంది వస్తుంది ఏడు కొండల వాడు భార్య వస్తుందో ఏడుకొండల వారే భార్య వస్తుందో ఏడుకొండల వాడు భార్య వస్తుందో ఉత్తమైన ఇల్లాలు సారి చేస్తుందో ఏడుకొండల వారు భార్య వస్తుందమ్మా ఉత్తమైన ఇల్లాలు సారి చేస్తుంది కనుకనే స్వాముల వారు ఆలోచించాడు మంగాదేవి సారి చేస్తుందా సరాసరి ఏడో పర్థం వచ్చిందంటే మంగాదేవికి బివినంచారు కంటుకుంటుంది మంట అంటుకుంటే నేను ఆరపోయాను లైట్ లో మెడతలాగా నన్ను నలిపేస్తా అలాగని జీతం బత్తు లేని మంత్రులు 3 పంపించారు సారికాలు గడు వచ్చారు మంగాదేవి కూడా వచ్చారు నీలముని పారముని జట్లముని జాజాముని కొలకొర వశిష్ఠులు వారు 3 మునీశ్వరులు సప్తారు వస్తున్నారండి వచ్చిన వాళ్ళకి డోళ్ళు ఈ బుద్ధి నోటు గడేస్తారు మహానుభావులు సారికాలు కానీ జీడో పర్థం వెళ్ళి బాబయ్య మీ భార్య నాపడం వల్ల కాదు ఈ కొలుము కాకపోతే మరో కొలుము చూసుకుంటామండి అలాగని ఆ మహానుభావుడు ఏడుకొండ వాడు అంటా ఉన్నాడు అరే ఆ దుష్టులు తలంబరాలు నా భార్య అని ఎలాగా పోవాలి నాకు తెలుసు అలాగని ముసలు భయపడవుతారు ముందుగా ఎత్తి అందరూ సంతకం పెట్టి కొనుక్కులాడతా మహానుభావుడు సారీ కాళ్ళు కడికి వచ్చాడు సారీ అయితే తెచ్చే ఓ సంసారి మంగ కర్యాపాకు లేదు కాపరమే లేదు సంసారి
ఒకసారి మంగ కరియాపాకు లేదు కాపరము లేదు అలాగనగానే మంగాదేవి సారి అయితే తెచ్చొస్తే సేనా బాగుంది కరియాపాకు లేదు కాపరము లేదు అంటే మంగాదేవి అంటుందట ఏమని ఏమండి ఈ రాపాకంతా మా పుట్టింటి వారి పొలాలు అవును కరియాపాకు తెచ్చుకుంటాను కాపరం కూర్చుకుంటాను కాపరం కూర్చుకుంటాం అవును అన్నదటండి కరియాపాకు తెచ్చుకుని కాపరం కూర్చుకోమన్నాడు గోయిందా గోవిందా గోవిందా కరియాపాకు అంటాది కాపరమే అంటాదు ఆవిడే పల్లీరు కాయల్లో పరుగులెడతారు కరియాపాకంటాదే కాపరమయ అంటారు పల్లరాగాయల్లో కదలిగోతాడు ఇవన్నీ కూడా గోవిందరాజు గమనించాడు అవును మంగాదేవి దూరంగా ఉండాలి అలాగని మంగాపురపట్నం ఇచ్చాడు గోవిందా గోవింద గోవింద మంగాపురపట్నాన్ని మంగాదేవి ఉన్నారు అవును 7వ భరత వెంకటబాబు ఉన్నాడు దిగువ తరతర గోవిందరాజులు ఉన్నారు ఎవరి రాజ్యాల వారు ఉన్నారు 3 రోజుల నుంచి స్వాముల వారికి మనసులు మారిపోయినాయి మంగాదేవి తీసుకురావా 7వ పర్వతమని సకల సర్వరెడ్డి కుమ్మర కొల్లయ్య మంగళి రేసు సాట్ల పడి తిన్నారు మంగాపురపట్నం వెళ్ళి మంగాదేవి తీసుకొచ్చాడు గోవింద 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 7వ పర్వత మంగాదేవిని తీసుకొస్తుంటే భువనంచారి అప్పటి కోసిన పూలన్నీ కొలుములో పోస మంచి మంచి పూలు మాల కట్టిందా కోసిన పూలన్నీ కొలవాల పోస అన్నయ్య మంచి పూలు మాలల కడుతుందో కోసిన పువ్వులన్నీ పోసింది పువ్వులన్నీ మాల కడుతుంది పాత చీపురు గడ తెచ్చి మూల చేరేసి ఉంది ఏమండి అయ్యగారు వస్తారా బూజులు దులిపేద్దామని అలాగా బూజులు దులిపేద్దామని అంటే స్వాముల వారు చూస్తాడు 7వ పర్వతం వస్తా ఉన్నా మంగాదేవి అక్కడ దింపేస్తాడు ఆది పీఠకం వేస్తాడు గర్భగుడిలో అంటున్నాడు నావు లేవులు పువ్వి రవ్వాలాడుదాము నీకు ప్యానాని గదిరాలు మంగొచ్చుతుందో రవ్వాలాడుదాము అనాదేవులు భూమి ప్రణొచ్చినాడు రవ్వాలాడుదాము అవునా ప్యానాని గదిరాలు మంగొచ్చుతుందో భూమి రవ్వాలాడుదాము